జేఏసీ ఆధ్వర్యంలో మన మర్కజ్ మధ్య దగ్గర నుంచి సెంటర్ వరకు పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డు సవరణ గురించి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెక్యులర్కు లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేయడం జరిగింది. మరి సెక్యులర్ అంటే లౌకికవాదం అంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి మతంని మనం ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు గౌరవించుకోవచ్చు, కాపాడుకోవచ్చు, స్వేచ్ఛగా బతకవచ్చు. కానీ ఇతరుల మతానికి దూషించకుండా, ఇతర మతాలకు ఇది హానికర చేయకుండా వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 25, 26 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. మరి దానికి అనుకూలంగా ఈరోజు భారత ప్రభుత్వం నడచకుండా ఈరోజు దొంగదావున ఏదో సాధించాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ మొత్తం లాక్కొని ప్రభుత్వం చేతిలో పెట్టుకొని ఎవరైతే పెద్ద పెద్ద బినామీలు ఉన్నారో అంబానీ, ఆదాని అటువంటి వాళ్ళకు అప్పచెప్పడానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మన ఉద్యమము రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలతో కానీ సిపిఎం కానీ కవులతో కానీ ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ ఇండ్లకు కూడా ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా సభాముఖంగా తెలియజేస్తుంటాను. మరి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.